ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో శ్రీ చిత్తూరు నాగయ్య గారి గురించి తెలుసుకుందాం. ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. పోతన, వేమన, రామదాసు, త్యాగయ్య వంటి పాత్రలలో శ్రీ నాగయ్య నటించారు అనడం కంటే జీవించేవారు అని అనడం సబము. ఆ పాత్రలలో శ్రీ నాగయ్య తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా ఈనాటికి నిలిచిపోయారు. పోతన, వేమన, త్యాగయ్య, రామదాసు పాత్రలు చేయడానికి శ్రీ నాగయ్యకు సరిసమానమైన నటులు నేటికి మరొకరు లేరని చాలామంది విశ్వసిస్తారు. చిన్ననాటి నుండే సంగీతం పట్ల, నాటక రంగం పైన ఆసక్తి గల నాగయ్య గారు పెద్ద చదువులు చదవలేదు. అందుకు మరో కారణం పేదరికం కూడా ప్రధానమని ఆయన అంటారు. జీవితంలో ఎంతో శ్రమపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానటుడు శ్రీ నాగయ్య గారు. ఒక ప్రైవేటు సంస్థలో గుమాస్తాగా పనిచేస్తూ నాటకాల వైపు ఆకర్షితుడై సారంగధర, విశ్వామిత్ర, చిత్రనళీయం, సావిత్రి, బృహన్నల, రామదాసు తదితర అనేక నాటకాలలో ప్రధాన భూమిక పోషిస్తూ పలు పతకాలు, బహుమానాలు, సన్మానాలు అందుకున్నారాయన. నాటకాలలో పాత్రలు వేయడంతో పాటు పౌరాణిక నాటకాలలో హార్మోనియం వాయిస్తూ చిత్తూరులోని రామవిలాస సభ నాటక సమాజంలో కొంతకాలం పనిచేశారు. అలాగే చిత్తూరులో ఆంధ్రపత్రిక విలేకరిగా కూడా శ్రీ నాగయ్య గారు పనిచేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి చలనచిత్ర రంగంలో అవకాశం లభించడంతో ప్రప్రథమంగా గృహలక్ష్మి చిత్రంలో నటించి ఆ చిత్ర నిర్మాత దర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చిత్రంలోని కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ బాబు, కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ బాబు పాట శ్రీ నాగయ్య గారికి విశేష కీర్తి తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తర్వాత వందే మాతరం, దేవత, సుమంగళి, స్వర్గసీమ, పోతన, వేమన ఇలా అనేక చిత్రాల్లో నటించి తన అసమాన ప్రతిభా పాటవాలతో ఆంధ్రుల మనస్సులపై చెరగని ముద్ర వేశారు. త్యాగయ్య చిత్ర నిర్మాణం చేపట్టి ఆయనే స్వయంగా ఆ చిత్ర దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించి నేపథ్య గాయకుడుగా త్యాగయ్యగా కూడా నటించి తన బహుముఖ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అయితే త్యాగయ్య చిత్రం నాగయ్య గారికి ఆర్థికంగా ఏమీ లాభం చేకూర్చలేదు అంటారు. కానీ విశేష కీర్తిని ఆయన గడించారు. అలాగే ఆయన స్వయంగా నిర్మించిన రామదాస్ చిత్రం ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. కానీ ఆర్థికంగా బాగా నష్టం కలిగించిందని చిత్ర నిర్మాణ పరిశీలకులు పేర్కొంటారు. నాగయ్య గారు 72 ఏళ్ళు జీవిస్తే అందులో సుమారు 5 దశాబ్దాలు నాటక, సంగీత, సినీ చిత్రరంగాలకి అంకితం చేశారు. నాగయ్య గారు సుమారు 300 చిత్రాలకు పైగా భిన్న పాత్రల్లో నటించి అనేక పురస్కారాలు అందుకున్నారు. మైసూరు, తిరువాన్కూరు రాజుల సన్మానం, కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు ఆయన అందుకున్నారు. తాను సంపాదించిన దానిలో ఎక్కువ భాగం దాన ధర్మాలకే వెచ్చించిన ఆదర్శ తెలుగు చలనచిత్ర నటులు, త్యాగశీలి, నిరాడంబరుడైన శ్రీ నాగయ్య గారు 1973 డిసెంబర్ 30న మద్రాసులో మరణించారు. హరి ఓం తత్సత్.